ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మార్చి 8న నూకాంబిక అమ్మవారి విశ్వరూప దర్శనం. అనకాపల్లిలో ఆధ్యాత్మిక శోభ, 3 ఏళ్ల నిరీక్షణకు తెర. 12 కోట్లతో నూతన ఆలయం సిద్ధం. గర్భాలయంలోకి రానున్న జగన్మాత. మార్చి 8న రాజగోపుర ప్రతిష్టాపన భక్తులకు కరుణ పండగ. మళ్లీ మూల విరాట్ దర్శనం. ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ ప్రకటన. రాష్ట్ర పండుగ నూకాంబిక జాతర. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం. అనకాపల్లిలో అంగరంగ వైభవంగా అమ్మవారి పునర్దర్శన వేడుకలు. పసిడి కళశాల శోభాయాత్రకు ముహూర్తం ఖరారు. భక్తుల ఆనందహేళ. మార్చి 5 నుంచి ఆధ్యాత్మిక జాతర. అనకాపల్లిలో పండగ వాతావరణం. నూకాంబిక క్షేత్రం పునః ప్రారంభం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు సన్నిధిలో వైభవోత్సవం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి భక్తులకు శుభవార్త. 3 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. గర్భాలయంలో కొలువైన ఉన్న ఆ జగన్మాత మూల విరాట్ దర్శనం ఇక చేరువ కానుంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాళ్ల రామకృష్ణ సంచలన ప్రకటన చేశారు. మార్చి 8వ తేదీ నుంచి అమ్మవారి పునర్దర్శనానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపు 12 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను పూర్తయ్యాయి. 3 ఏళ్లుగా బాలాలయంలోనే దర్శనమిస్తున్న అమ్మవారు ఇప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నూతన గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం నుంచే ఉత్సవాల సందడి మొదలు కానుంది. పసిడి కలశాల ఊరేగింపుతో అనకాపల్లి పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. 6, 7, 8వ తేదీలో శాస్త్రోక్తంగా హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆపై మార్చి 8న రాజగోపురం పసిడి కలశాల ప్రతిష్టాపన మహోత్సవం. ఈసారి నూకాంబిక జాతర రాష్ట్ర పండుగగా మరింత వైభవంగా జరగనుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలందాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. వేలాదిగా అమ్మవారి దర్శనం కనువిందు కానుంది. ఆధ్యాత్మిక వైభవానికి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలశ స్థాపన వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 10:58 ముహూర్తం నిర్ణయించబడ్డది. ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా ఎంతో ప్రతిష్టాకరంగా ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దైవం తాలూకా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం 2022వ సంవత్సరంలో మొదలై ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి పూర్తి చేసుకొని మళ్ళీ అమావాస్య, ఉగాది ఉత్సవాలు గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య, ఉగాది పండుగలను జరిపించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజల సహకారంతో కమిటీ వారు అందరూ కూడా కలిపి ఎంతో వైభవంగా ఈ ప్రతిష్టను కాపాడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక అనకాపల్లి పండగగా, ఈ ప్రాంత పండగగా, ఉత్తరాంధ్ర పండగగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం జరిగింది. ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్నటువంటి ఈ ఆలయం కూడా 8వ తారీఖున కలశ స్థాపనతో మూల విరాట్ పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధంగానే జరుగుతాయి. ఈ తర్వాత ఈ కార్యక్రమం 5వ తారీఖున మొదలై అమ్మవారి పడిశ కలశాల ఊరేగింపు 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మొదలవుద్ది. 6వ తారీఖు నుంచి 6, 7 తారీఖులు ఇక్కడ చండీయాగం, ఇతర హోమాలన్నీ కూడా జరపబడతాయి. 8వ తారీఖున 10:58 పూర్ణాహుతితో మీకు కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మార్చుల వారిని, ఈ జిల్లా మంత్రి వారిని, ఇన్ఛార్జ్ మంత్రి వారిని అందరినీ కూడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యులు అందరినీ కూడా పిలవడం జరిగింది. వారి అవకాశాల మేరకు ఈ కార్యక్రమానికి వస్తామనేసి వారు తెలియపరచడం జరిగింది. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళీ పూర్వ ప్రతిష్ట నెలకొనే విధంగా ఇక్కడ మంచి కార్యక్రమాలు యథావిధంగా జరిగే విధంగా భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ ఆలయం ఏవైతే
ముందు ప్రధాన ఆలయం పూర్తయింది. దీని చుట్టూ ఉన్నటువంటివి కూడా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా బహుశా అని కూడా మొదలవుతూ ఉన్నాయి. ఫ్లోరింగ్ కానీ ఇతర కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా కొంత స్థలం కూడా ముందు తీసుకోవాలనుకున్నాం. అది 24 సెంట్లు ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చిన వెంటనే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధంగా కొనసాగే విధంగా ఈసారి ఎప్పటిలాగానే మళ్ళీ రాష్ట్ర పండుగగా కొత్త అమావాస్య పండుగ జరుపుకొని 30 రోజుల కార్యక్రమం నెల పండుగ వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల విందుగా ఈ పండుగ చేయాలనేసి నిర్ణయించడం జరిగింది ఈ కమిటీ.